చేదా పాపడ్స్ అని స్నాక్స్ అని అవి తినిపించదు. మన ఇంట్లోనే మంచిగా తయారు చేసుకున్న ఆహారాన్ని బిడ్డకి అందించాలి. కానీ ఇక్కడే లోపపోషణ స్టార్ట్ అవుతుంది. 7వ నెల నుండి 9వ నెల బిడ్డకి అందించాలి. ఒక బౌల్ తీసుకోవాలి. ఇంకా వారం తర్వాత ఇంకా కొంచెం పెంచాలి. అట్లా 7 నుండి 9 నెలల పిల్లలకు 3 సార్లు మన ఊరికి వచ్చినందుకు మేడంకి మన అందరి తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మేడం కూడా మేడం గారు ఇన్ఛార్జ్ చేశారు. మిగతా మేడం గారికి కూడా మనందరి తరఫున నమస్కారాలు. అలాగే డెలివరీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఏమైనా కాంప్లికేషన్ ఉంటే ఒక వారం రోజుల ముందే మన డాక్టర్కి తెలియపరిస్తే బర్త్ వెయిటింగ్ రూమ్స్ అని కూడా మనకు ఏర్పాటు చేశారు. అంటే వారం రోజుల ముందే మనం వెళ్ళి రిమ్స్ హాస్పిటల్లో ఉండొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఊళ్ళో కూడా మనము ఉండొచ్చు. అంటే ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మంచిగా పిల్లలకి ఇంకా నేర్పించవచ్చు. అన్ని ఏబిసిడీలు అన్ని రోజు అంగన్వాడీ సెంటర్కి పంపించాలి. ఇంకా ఇంతకుముందు సార్ చెప్పినట్టు ప్రతి పిల్లడికి రోజు అంగన్వాడీకి పంపించాలి. ఇంట్లో ఉంచద్దు, బయట తిప్పొద్దు. రోజు టైంకి అలవాటు చేయండి. పొద్దున్న 9 గంటలకు అలవాటు చేయండి. ఇప్పుడు మనకు ఒకటే పూట ఉంది కాబట్టి 8 నుంచి 12:30 దాకా ఉంది. పొద్దున్న 8 గంటలకే అలవాటు చేయండి. ఎందుకంటే పొద్దున పెద్ద స్కూల్కి పోయినాక ఈ బట్టి టైమింగ్ అలవాటు అవుతుంది కదా. మళ్ళీ అప్పుడు 7 అడుగు పోయినప్పుడు ఈ టైంకి అన్ని కూడా అలవాటు అవుతుంది, పిల్లలకు కూడా అలవాటు అవుతుంది. కాబట్టి పంపండి. మళ్ళీ గర్భిణీలు కూడా మీరు చాలా జాగ్రత్తగా చాలా పరిశుభ్రతతో ఉండండి. ఇప్పుడు చెత్త మీ ఇంట్లో రోజు జనరేట్ అయ్యే చెత్త ఎక్కడ వేస్తున్నారు తీసుకోవాలి. ఆ బిడ్డ పుట్టిన తర్వాత కూడా బిడ్డకు తల్లి కదా పోషించేది, అవన్నీ ఆ బిడ్డకు అందేటట్టు. సో ఈ విధంగా మనకు ఈ 1000 తల్లులందరికీ అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. పిల్లలు మీ అందరికీ గుడ్ మార్నింగ్. ఓకే, మీరు ఇద్దరు కొట్టుకుంటున్నారు ఎందుకంటే పిల్లలందరికీ సరైన అభివృద్ధి మరియు చురుకైన అభ్యాస సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి సమగ్రమైన సమానమైన మరియు సందర్భానికి అనుగుణంగా తగిన అవకాశాలను బాల్య ఆరంభ సంరక్షణ మరియు విద్య అందిస్తామని పోషణ పక్షం సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. నువ్వుల బూరెలు చేస్తారని నేను జస్ట్ ఇంతకుముందు తెలుసుకున్నాను. సో నువ్వులు చాలా మంచి ఆరోగ్యకరమైన పోషకాహారం కాబట్టి మీరు మంచి ఆహారమే తీసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా మరి మీరు అందరూ కూడా అన్ని రకాల ఆకుకూరలు కావచ్చు, పాలు కావచ్చు, గుడ్లు కావచ్చు, ప్రతిరోజు పండ్లు కంపల్సరీ ఏదో ఒక పండు తీసుకోవాలి. తద్వారా మనకు విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా అందుతాయి. కాబట్టి మంచి పెరుగుదల అనేది బిడ్డకు అనేది వస్తుంది. అదేవిధంగా ఆహారం అనేది ప్రతి ఒక్కరికి అవసరమే కదా. అన్ని వయసుల వారికి, ఆడవారైనా మగవారైనా అన్ని వయసుల వారికి, ఈవెన్ అత్త మామ తల్లి తండ్రులు ముసలి వాళ్ళైనా ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లలు కావచ్చు. కానీ వారు ఏ విధమైన ఆహారం తీసుకుంటే మంచి పోషకాలు లభిస్తాయి అనే అంశాల గురించి చెప్పడం, వారికి వివరించడం, మంచి వంటకాల ప్రదర్శన చేయడము, ఇవన్నీ కార్యక్రమాలు. తర్వాత ప్రీ స్కూల్ చిన్న పిల్లలు 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల పిల్లలకు పోషణ పక్షంతో పాటు ప్రీ స్కూల్ విద్య కూడా వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అది ఎంత ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏ విధంగా ప్రీ స్కూల్ కార్యక్రమాలు నిర్వహిస్తారు అనే విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుందండి. ఇవన్నిటినీ కూడా మరి ప్రభుత్వం అందిస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా తల్లులు ఉపయోగించుకోవాలని వారికి వివరించడం జరుగుతుంది అన్ని కేంద్రాలలో. ఈరోజు సబిత అండి, నేను రీసెంట్గా రావడం జరిగింది ఆదిలాబాద్ జిల్లాకి DWOగా. అయితే ఇక్కడ మనము ఈరోజు అంటే మనము ప్రతి మన పోషణ పక్షం సందర్భంగా
ప్రతి నెల మొదటి బుధవారం రోజు చేసుకోమని చెప్పడం జరిగింది కలెక్టర్ గారు. కానీ పోషణ పక్షంలో భాగంగా ఈరోజు మొదటి బుధవారం కాకుండా ఈరోజు అన్ని విలేజెస్లో ఇటు కార్యక్రమం అంటే పోషణ పక్ష కార్యక్రమము విలేజ్ లెవెల్లో విలేజ్ హెల్త్ సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ డే కింద నిర్వహించుకోమని చెప్పడం జరిగింది.